చిత్తూరు జిల్లాలో భారీ ఎత్తున కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసమూర్తి తెలిపారు. 2 లక్షల రూపాయల విలువైన 4.800 ప్యాకెట్ల మద్యం, 5 లక్షల రూపాయల విలువ చేసే కారును తాలూకా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిత్తూరు తాలూకా పోలీస్ ఆవరణలో మీడియా సమావేశంలో ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ నిశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఈ కర్ణాటక లిక్కర్ కానీ మరే రకమైనటువంటి లిక్కర్ మీద కూడా మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరిచి దీని మీద నిరంతరము నిఘా ఉంచి సారు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈ దీనిల మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన చిత్తూరు ఈస్ట్ సిఐ గారు గంగిరెడ్డి మరియు వాళ్ళ టీమ్స్ వచ్చేసి ఉమా మహేశ్వరరెడ్డి మరియు వాళ్ళ ఐడి పార్టీ వాళ్ళు సుధాకరు, రాజ్ కుమారు మరియు వాళ్ళ తాలూకా సిబ్బంది కలిసి దీని మీద గత 2 రోజులుగా నిఘా వేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు రాబడిన సమాచారం మీద చెర్లోపల్లి విలేజ్ దగ్గర బైపాస్ రోడ్లో ఈ హయత్ జ్యూస్ ఫ్యాక్టరీ సమీపంలో ఈ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వెహికల్ అనుమానాస్పదంగా ఉండి పోలీసు వారిని చూసి అందులోంచి ఓ వ్యక్తి పారిపోవడం జరిగింది. మన వాళ్ళు చుట్టుముట్టి ఆ వెహికల్ పట్టుకుంటే తులసిరామ్ అనే వ్యక్తి దొరకడం జరిగింది. ఆ పారిపోయిన వ్యక్తి వచ్చేసి జయశంకర్ అని తెలిసింది. సో జయశంకర్ మీద కూడా గతంలో చిత్తూరు పట్టణంలోనే మిగతా పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు దొరికినటువంటి తులసిరామును ఈ రిమాండ్ పంపిస్తున్నాము. ఇతని దగ్గర మాకు 50 కేసులలో ఈ వెహికల్ టవేరా వెహికల్లో 50 కేసులు అంటే దగ్గర 4,800 మద్యం ప్యాకెట్లు టెట్రా ప్యాకెట్స్ దొరికినాయి. వాటి విలువ సుమారు 2 లక్షలు ఉంటుంది. అట్లే ఈ టవేరా వెహికల్ దీని విలువ సుమారు ఒక 4 లక్షలు టవేరా వెహికల్ ఉంటుంది. ఓవరాల్గా 6 లక్షలకు సంబంధించి 2 అంతా సీజ్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముద్దాయిని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాము. ఇప్పుడు పారిపోయినటువంటి జయశంకర్ను మేము ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి అతన్ని కూడా రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి చొరవ కనపరిచిన గంగిరెడ్డి గారికి మరియు వాళ్ళ తాలూకా ఎస్ఐ గారు ఉమా మహేశ్వరరెడ్డి గారికి మరియు వారి సిబ్బందికి కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి రివార్డు రికమెండ్ చేయడం జరుగుతుంది. అది విషయం. తులసిరామ్ మీద ఉన్నాయి, పారిపోయినటువంటి జయశంకర్ మీద కూడా కేసులు ఉన్నాయని తెలిసింది. ఆ కేసు